నేడు భారతీయ సినిమా ఖ్యాతి ఖండాంతరాలు దాటింది అంటే అందులో ప్రియాంక చోప్రా పాత్ర వెలకట్టలేనిది. బాలీవుడ్ నుంచి హాలీవుడ్ వరకు తనకంటూ ఒక ప్రత్యేకమైన సామ్రాజ్యాన్ని సృష్టించుకున్న ఈ దేశీ గర్ల్ తాజాగా మరో భారీ అంతర్జాతీయ ప్రాజెక్టును ప్రకటించి వార్తల్లో నిలిచింది. తన నటనతో, చరిష్మాతో ప్రపంచవ్యాప్త అభిమానులను సంపాదించుకున్న ప్రియాంక ఇప్పుడు ఒక ఇంటెన్స్ సర్వైవల్ థ్రిల్లర్తో మన ముందుకు రాబోతున్నారు. ఇటీవలే ది బ్లఫ్ చిత్రంలో సముద్రపు దొంగ పాత్రలో నటించి అందరినీ ఆశ్చర్యపరిచిన ప్రియాంక ఇప్పుడు తన తదుపరి చిత్రం రీసెట్ గురించి వివరాలను వెల్లడించింది. ఈ సినిమాకు సంబంధించి సోషల్ మీడియా వేదికగా ఆమె స్వయంగా పోస్ట్ పెట్టడంతో అభిమానుల్లో ఆసక్తి రెట్టింపు అయింది. ఈ చిత్రంలో ప్రియాంక సరసన హాలీవుడ్ దిగ్గజ నటుడు ఓర్లాండో బ్లూమ్ ప్రధాన పాత్రలో నటిస్తున్నారు. లార్డ్ ఆఫ్ ది రింగ్స్, పైరేట్స్ ఆఫ్ ది కరేబియన్ వంటి బ్లాక్ బస్టర్ చిత్రాల్లో ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన ఓర్లాండో మరియు ప్రియాంకల కాంబినేషన్ ఈ సినిమాపై భారీ అంచనాలను పెంచేస్తోంది. ఈ చిత్రానికి ప్రముఖ దర్శకుడు మార్ట్ సుక్లర్ దర్శకత్వం వహిస్తున్నారు. రీసెట్ సినిమా ఒక సర్వైవల్ థ్రిల్లర్ జోనర్లో రాబోతోంది. తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం ఒక దట్టమైన అడవిలో చిక్కుకున్న ఒక మహిళ తన ప్రాణాలను కాపాడుకోవడానికి చేసే సాహసోపేతమైన పోరాటం చుట్టూ ఈ కథ తిరుగుతుంది. ప్రకృతి వైపరీత్యాలు, అడవుల్లోని సవాళ్లు మరియు క్లిష్ట పరిస్థితుల్లో మానవ మేధస్సు ఎలా స్పందిస్తుంది అనే అంశాలను దర్శకుడు చాలా ఉత్కంఠభరితంగా చూపించబోతున్నారు. ఈ చిత్రాన్ని వచ్చే ఆగస్టు నెలలో పట్టాలెక్కించడానికి చిత్ర బృందం అన్ని ఏర్పాట్లు పూర్తి చేస్తోంది. ప్రస్తుతం ప్రియాంక చోప్రా తన ఇతర కమిట్మెంట్లతో బిజీగా ఉంది. ముఖ్యంగా ఆమె నటిస్తున్న వారణాసి అనే ప్రాజెక్టు ప్రస్తుతం చిత్రీకరణ దశలో ఉంది. ఈ ప్రాజెక్టు పూర్తి కాగానే ఆమె రీసెట్ సెట్స్ లో అడుగుపెట్టబోతోంది. ప్రియాంక చోప్రా వరుసగా అంతర్జాతీయ ప్రాజెక్టులను లైన్లో పెడుతూ తన గ్లోబల్ ఇమేజ్ ను మరింత పటిష్టం చేసుకుంటోంది. నటనకు ప్రాధాన్యత ఉన్న పాత్రలను ఎంచుకుంటూనే కమర్షియల్ విలువలు ఉన్న సినిమాల్లో భాగస్వామ్యం అవ్వడం ఆమె ప్రత్యేకత. ఓర్లాండో బ్లూమ్ వంటి నటుడితో కలిసి ఆమె చేయబోయే ఈ సర్వైవల్ అడ్వెంచర్ కోసం మూవీ లవర్స్ ఆసక్తికరంగా వెయిట్ చేస్తున్నారు.